ఇప్పుడు దాని వారసత్వాన్ని నారా లోకేష్ అండ్ పవన్ కళ్యాణ్ ఇద్దరు పునికి పుచ్చుకున్నారేమో అని అనిపిస్తా ఉంటుంది. మాటల మార్చలో చంద్రబాబు నాయుడు మించి అయితే నారా లోకేష్ సొంత కొడుకుగా దత్తపుత్రుడిగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. ఇదే పవన్ కళ్యాణ్ గారు 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి గారి తల్లిని వాళ్ళ తండ్రిని రాజకీయంగా వాడుకున్నాడు. రాజకీయంగా రోడ్ల మీద తీసుకొని వచ్చి నేను మీ అందరికీ న్యాయం చేసేస్తానని చెప్పి ఆమెను ప్రతి మీటింగ్కి తిప్పటం ఇవన్నీ చేసి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బురదేశాడు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఆ ఇన్సిడెంట్కి సంబంధం లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు? 8 ఏళ్ల క్రితం. ఇదే ఆగస్టు నెలలో 2017 సంవత్సరంలో జరిగింది ఆ ఇన్సిడెంట్. ఏంటి అసలు ఆ ఇన్సిడెంట్? కర్నూలు జిల్లాలో ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి స్కూలు, దాని పేరు కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్. ఆ స్కూల్లో 14 ఏళ్ల 10వ తరగతి చదివేటటువంటి సుగాలి ప్రీతిబాయ్ అనేటటువంటి ఒక గిరిజన అమ్మాయి ఫ్యాన్కు ఉరివేసుకొని కనపడినటువంటి సంఘటన. సో వాళ్ళ తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు, ఇక్కడ అత్యాచారం చేసి హత్య చేశారు నా పిల్లనని. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అదే దొరికింది. ప్రాథమికంగా అమ్మాయిని అత్యాచారం జరిగింది అనేది ప్రూవ్ అయింది. ప్రూవ్ అయిన తర్వాత ఫోక్సో చట్టం కింద SC ST కేసులు కింద రెండిటి మీద వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తే పోక్సో చట్టంలో 90 రోజుల దాకా బెయిల్ రాదు, కానీ 8 రోజుల్లో బెయిల్ వచ్చింది. అదేవిధంగా SC ST కేసు, ఎందుకంటే అమ్మాయిని చంపారు, SC ST యాక్ట్ 23 రోజుల్లో బెయిల్ వచ్చింది. సో ఎలా వచ్చింది? వాళ్ళు తెలుగుదేశం పార్టీ నాయకుల కొడుకులు కాబట్టి వచ్చింది. అప్పుడు అధికారంలో ఉంది ఎవరు? ఇదే NDA ప్రభుత్వం.